కుల ధృవీకరణ పత్రములు మంజూరు చేయవలేనని మీ సేవ ద్వారా ఆన్లైన్లో అన్ని ఇచ్చుకున్నారు అని తెలుసు. వీరు ఇప్పటి వరకు బీసీబీ కులమునకు చెందిన కుల ధృవీకరణ పత్రములను తీసుకున్నారు అని తెలియచున్నది. మీరు కుల ధృవీకరణ తీసుకున్నారంటే వీరందరూ కూడా గ్రామంలోనే బీసీ ఓసీ సమూహము మధ్యలోనే నివసిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నివసించే చోట నివసించడం లేదు. మీరైతే అక్కడేం పోయి నివసించడం లేదు. వీరు ఇప్పటి వరకు ఎలాంటి అస్పృశ్యతను ఎదుర్కొనలేదు అని తెలియజేస్తున్నారు. వీరు గ్రామం నందు అన్ని హిందూ దేవాలయంలోకి వెళుతారు. ఎవరైనా చనిపోతే అన్ని ఓసీ బీసీ కులాల వారు కూర్చొని చోటే శవాలని పాతి పెడుతున్నారు. గ్రామంలో జరిగే ఉత్సవాల్లో ఊరిలోని ఓసీ బీసీ కులాలతో పాటు పాల్గొంటున్నారు. మామూలుగా పోతున్నారు కదా. సదరు విషయంలో ఊరిలోని ప్రజలు ఎవ్వరూ కూడా అభ్యంతరము తెలుపరు. వీరు హిందూ దేవులను పూజిస్తారు. శుక్లమ్మ ఉత్సవాల్లో ఊరందరూ పాల్గొంటారు. ఈ సందర్భంగా పూర్వ కులస్తులందరూ కలిసి ఏర్పాటు చేసిన పొట్టేళ్లు మాంసంతో చేసిన భోజనాలను మా గ్రామంలోనే మాంసాహార భోజన ప్రియులందరూ భుజిస్తారు. తింటున్నారు కదా. ఇందుకు ఎలాంటి వివక్షతను వీరి ఎడల చూపరని తెలియజేస్తున్నారు. వీరందరూ కుల వృత్తిగా గొర్రెల పెంపకంను చేపడుతున్నారు. వీరి వివాహ సమయంలో వీరిలో ఆర్థిక స్తోమత కలిగిన వారు వివాహం జరిపించుటకు బ్రాహ్మణులను ఆహ్వానిస్తున్నారు. బ్రాహ్మణులు కూడా పాల్గొని వివాహాలను జరిపిస్తున్నారు. వారు కూడా వీరి పట్ల ఎలాంటి వివక్షతను బ్రాహ్మణులు చూపరని తెలియజేస్తున్నాము. అర్జీదారుడు తెలిపిన విధముగా మా గ్రామం నందు మదాసి కురువ వర్గానికి చెందిన వారు ఎస్సీ కాలనీలో గాని మా గ్రామం నందు గాని ఎక్కడ నివసించడం లేదు. నివసిస్తున్నారా మీరు? మా గ్రామంలో నివసించే పూర్వ కులస్తులందరూ కురుబ బీసీబీ వర్గానికి చెందిన వారేనని తెలియజేస్తున్నాము. వాడుక భాషలో కురుబ కులస్తులందరినీ కురుబ అని పిలుస్తున్నామని తెలియజేస్తున్నాము. కురుబ కులస్తులందరినీ కురుబ అని పిలుస్తున్నామని తెలియజేస్తున్నాము. ఉన్న విషయంలో తెలియజేస్తున్నాము. చదువుకున్నాము, చదువుగా విన్నాము, సరిగా ఉన్నది సంతకం. మరి కురుబ అంటారు అన్న మమ్మల్ని? కురుబ అని చెప్పినా నేను చెప్తే అది ఇప్పుడు కురుబలని కురుబలు అంటారు అని వాడక భాషలో కురుబలని పిలుస్తారని అంటున్నారు. మరి అంటున్నారా మమ్మల్ని? మళ్ళీ ఇప్పుడు మీరు తప్పు దొరికినట్లు కదా, మీకు సంతకాలు చేసినారు కదా, అది తప్పు కదా. ఇక్కడ మ్యాటర్ చూడు సార్, వాళ్ళని రమ్మను ఒకసారి. సార్ వీళ్ళు ఇట్లా కాదు సార్, కురుబలు అంటారని వీళ్ళు చెప్పినారా సార్ మీకు? కుర్బాన్లే అవన్నీ సార్ కురుబలనే వాడక భాషలో కురువలు అంటారు అని చెప్పినారు. మీకు కురువలనే కురుబలు అంటారు అని చెప్పినారా వీళ్ళు మీకు? కురువలే కదా అనేది. మరి వీళ్ళకి కురువ భాషలోనే కురుబలు అంటారు అని లేకపోతే ఇక్కడ కురుబలని అంటారని ఎట్లా రాస్తారు సార్? నువ్వు మీరు ఎట్లా రాస్తారు సార్? అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పాను కదా సార్, తెలుగులో చెప్పొద్దు మీకే.